హలో అండి, హరే కృష్ణ అందరికీ. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి. ఇవాళ నేను ఎక్కడికి వచ్చానంటే ఫలక్నామాలో ఉన్న కాళికామాత టెంపుల్కి అయితే వచ్చామండి. మేము ఇక్కడ ఎవ్రీ సండే అయితే వస్తూ ఉంటాము. అమావాస్య రోజు రావడానికి మాకు ఎప్పుడు కుదరలేదు ఫ్రెండ్స్. ఫైనలీగా ఈరోజు అయితే వచ్చాము ఇక్కడికి. అమావాస్య రోజు అయితే చాలా పబ్లిక్ వస్తారండి ఇక్కడ, ఎందుకంటే చాలా ప్రత్యేకంగా పూజలు అనేది జరుపుతారు. చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ వచ్చారో. మధ్యాహ్నం వచ్చామండి, లోపల రావడానికి 2.5 hours పడ్డదండి మాకు. అండ్ అమావాస్య అని కాదు, ఆదివారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కూడా ఇక్కడ పూజలు అనేది చేస్తారు. అప్పుడు కూడా ముడుపులు అనేది కట్టుకోవచ్చండి. అని చూస్తున్నారు కదా అమ్మవారిని ఎంత అందంగా అలంకరణ చేశారో, చూడడానికి ఎంత బాగుంది కదండి. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి అమ్మవారిని చూడగానే. ఫైనలీగా నాకైతే దర్శనం అనేది అయిపోయింది, చాలా మంచిగా అయిందండి. అండ్ ఇవి కుష్మాండ దీపాలు అంటారండి. గుమ్మడికాయతో దీపాలు పెడతారు. ఎవరికైనా ఏమైనా దోషాలు ఉంటే ఈ గుమ్మడికాయ దీపం పెడితే మాత్రం తొలగిపోతుందంట అండి. మీకు కూడా ఏమన్నా దోషాలు ఉంటే ఈ గుమ్మడికాయ దీపాలు అనేది పెట్టుకోండి. అండ్ అమావాస్య రోజు ఏమైనా కోరిక కోరుకొని ముడుపు కడితే మాత్రం తీరుతుందంట. 5 అమావాస్యలు మాత్రం కంపల్సరీ రావాల్సి ఉంటుంది. అండ్ నా బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.